అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాలం మన ధ్యానాంశము దేవునితో నడిచినవాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఆదికాండము 5వ అధ్యాయము 22, 23 వచనం చదువుకుందాం. హనోకు మెతుశెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయాను. ప్రతి దినము కూడా ఇలాగూ అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో ఆయన కృపాసనం మీదకు వచ్చి ఆయన మాటలు వినే భాగ్యాన్ని, ఆయన స్తుతించే భాగ్యాన్ని, ఆయన గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్తుతించవలసిన వారము కామంటున్నాం. ఉదయకాల వేళలో కూడా ఆయన సన్నిధిలో ఇలాగూ వాక్యము చదువుకొని స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో స్తుతించవలసిన వారము కామంటున్నాం. చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో మన అంశము దేవునితో నడిచినవాడు. ఎవరు దేవునితో నడిచిన వారు అంటే పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నటువంటి లేఖన భాగంలో హనోకు దేవునితో నడిచెను అనగా ఆయన గుణలక్షణములు కలిగినవాడు. దేవునితో నడిచిన వాడుగా మనం చూస్తుంటున్నాం. దేవునితో నిరంతరము నడిచాడు అంటే దేవునికి ఇష్టడై నా జీవితాన్ని గడిపాడు. ఆయనకు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన దేవుని ఎడల ప్రేమ కలిగి దేవునితో నడిచిన వాడుగా మనం చూస్తుంటున్నాం. అక్కడ మనం గమనించినట్లయితే హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయెను కనుక అతడు లేకపోయెను అని చెప్పేసి చూస్తుంటున్నాం. హనోకు 300 సంవత్సరాలు జీవించాడు. అంతేకాదు దేవునితో నడిచాడు. ఇంత దీర్ఘకాలము హనోకు దేవునితో నడవగా ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఎవరు? హనోకు. మనము కూడా హనోకు వలె నడవాలి అంటే మనము కూడా భయభక్తులు కలిగి ఆయన గుణలక్షణాలను, ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎవరి నిమిత్తమై ఆయన ప్రాణం పెట్టాడు, అది మనం తెలుసుకున్న వారముగా ఉండి ఆయన మనము స్తుతించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని చెప్పేసి చూస్తుంటాడు. హనోకు కుటుంబం కలిగిన వాడుగా ఉంటున్నాడు. కుమారులు ఉన్నారు, కుమార్తెలు కూడా ఉన్నారు. కుటుంబం కలిగిన వాడుగా ఉండి దేవునితో నడిచిన వాడుగా ఉంటున్నాడు. హనోకు దేవునితో నడుచుటకు కుటుంబము అభ్యంతరంగా లేదు. కుమారులు కూడా అభ్యంతరం చెప్పలేదు, కుమార్తెలు కూడా అభ్యంతరం చెప్పలేదు. అయితే
ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయన గుణలక్షణాలు అంటే ఆయన సౌందర్యాన్ని బట్టి, ఆయన మరి చేసినటువంటి ఆ కార్యాలను బట్టి, ఆయన చూపినటువంటి ఆ ప్రేమను బట్టి, ఆయన చూపినటువంటి ఆ త్యాగమును బట్టి, ఆయన గుణలక్షణాలను బట్టి మనం ఎంతగానో స్తుతించాలి. హనోకు కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నా, ఒకవేళ ఉన్నాయో లేవో మనకు తెలియదు, కానీ ఒకవేళ ఉన్నా కూడా ఆయన ప్రభువు వైపుకు చూస్తూ నడిచిన వాడుగా మనం చూస్తుంటున్నాం. మనకు కూడా కుటుంబాలు ఉన్నాయి. మనకు కూడా మరి కుమారులు కుమార్తెలు కుటుంబం కలిగిన వారంగా ఉంటున్నాం. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో మరి నడిపించేవాడుగా ఉంటున్నాడు. అంతేకాదు కానీ విశ్వాసము కలిగిన వాడుగా ఉంటున్నాడు. అతని జీవితం దేవునిపై అచంచలమైనటువంటి విశ్వాసము కాదు, అంటే మరి నిలకడ కలిగినటువంటిదిగా ఉంటుంది. విశ్వాసానికి నిదర్శనం ఏంటంటే ఆయన నిలకడగా ఉంటాం. ముఖ్యంగా మానవత్వం మరి పతనమైపోయినటువంటి ఈ రోజుల్లో మానవుడు దారి తొలగిపోతూ ఉంటున్నాడు. అయినా కూడా మరి హనోకు ఎక్కడ కూడా దారి తొలగిన వాడు కాలేడు. హనోకు ఒక కుటుంబం ఉంది, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. మరి దేవునితో గడిపిన వాడుగా ఉన్నాడు, నడిచిన వాడుగా ఉన్నాడు. మరి ఆయన చక్కగా ఆయన మరి చూస్తూ సాగిపోయిన వాడుగా ఉంటున్నాడు. విశ్వాసం ఉన్నందున దేవుడు అతనికి ఈ ప్రత్యేకమైనటువంటి వరాన్ని అనుగ్రహించాడు. మరణాన్ని చూడకుండా దేవుడు అతన్ని మరి మరణాన్ని చూడకుండానే పరలోకానికి తీసుకొని వెళ్ళాడు. ఇది అతని విశ్వాసానికి ప్రతిఫలముగా ఉంది. మరి మరొక వ్యక్తిని కూడా మనం గమనించినట్లయితే మరి అదే ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండేను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. హనోకు నడిచాడు, 300 సంవత్సరాలు జీవించాడు. అంతేకాదు దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. ఇంత దీర్ఘకాలము హనోకు దేవునితో నడవగా మరి దేవుడు ఆయన ఎలా ఉన్నటువంటి ఆ తోడు, ఆ నీడ మనం చూస్తుంటున్నాం. ఇక్కడ కూడా 6వ అధ్యాయం 9వ వచనం కూడా దేవునితో నడిచిన వ్యక్తులు అంటే ఆ వ్యక్తి ఎవరు అంటే నోవాహు. ఆయన కూడా కుటుంబం కలిగిన వాడే, కానీ దేవునితో నడిచాడు. ఇంకా ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే క్రొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం కూడా మనం గమనించినట్లయితే నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని అపోస్తలుడైనటువంటి పౌలు కూడా తాను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. హనోకు నడిచాడు, నోవాహు నడిచాడు, అపోస్తలుడైన పౌలు కూడా నడిచిన వాడుగా చూస్తున్నాం. మనము దేవునితో నడిచిన ఎడల సాతాను దూరమైపోతుంది. ఎందుకంటే దేవుని వాక్యము, దేవుని సన్నిధి అంటే సాతానుకు ఎంతో భయం. మరి అయితే వారిని కూడా విశ్వాసములో నిలకడగలిగిన వారిని దేవునితో మరి దేవుని గుణలక్షణాలను మరి తలపోస్తున్నటువంటి వారికి కూడా సాతాను ఎన్నో మరి తొందరలు కలిగిస్తుంది. కానీ అయితే దేవుని వైపుకు చూచినప్పుడు, దేవునితో సహవాసము కలిగి ఉన్నప్పుడు, దేవునితో కలిసి ఆ దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాక్యము చదువుతూ
దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు సాతాను దూరంగా వెళ్ళిపోతుంది. అయితే సాతాను మరి దూరపు కావాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని సన్నిధిలో అడిగి, ప్రభువా, ఆనాడు హనోకుకు కుటుంబం ఉంది, కుమారులు ఉన్నారు, దేవునితో నడిచాడు. నోవహు కూడా కుటుంబం ఉంది, దేవుని మీతో నడిచిన వాడుగా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా అయినా మిమ్మల్ని పోలి నడుచుకున్న వాడుగా ఉన్నాడు. మేము కూడా ఈ భూలోకములో మేము పరదేశులము యాత్రికులముగా ఉండగా మేము కూడా నాయనా మిమ్మల్ని పోలి నడుచుకున్న విధముగా నీ దివ్యమైన శ్రేష్టమైనటువంటి లేఖనాలలో మేము నిత్యము పవిత్రపరుచుకొని నీతో కూడా మేము మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని, నీతో నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు ప్రభువా అని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి. అంతేకాదు ఏలియాతో కూడా మనం గమనిస్తే మరణాన్ని చూడకుండా దేవుని దగ్గరకు తీసుకువెళ్ళబడిన వారిలో హనోకు మొదటివాడు. తర్వాత ఏలియా కూడా అదే విధముగా దేవుని దగ్గరకు ఎత్తబడిన వాడుగా ఉంటున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరి దేవునితో మరి నడిచిన వాడుగా, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా దేవుని దగ్గరకు మరి తీసుకుపోబడిన వాడుగా ఉన్నాడు. అంతేకాదు నోవాహును కూడా మనం చూసాం, ఆయన కూడా నడిచిన వాడుగా ఉన్నాడు. మరి అపొస్తలుడైన పౌలు కూడా క్రీస్తును పోలి, ఆయన పోలిక ఏంటి? ఆయన మాదిరి ఈ లోకంలో మనకు ఉంచిపోయాడు. ఆయనకు విధేయులమై తగ్గించుకొని భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసము కలిగి నిలకల కలిగి మనం ఎప్పుడైతే మరి మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలో మనం జీవిస్తామో దేవుడు మరి నడిపించేవాడుగా ఉన్నాడు. అరణ్యమనే లోకంలో మనం ఉన్నాం. సాతాను పుంజుకొని ఉంది. కాలము కొంచెముగా ఉన్నది. అయితే ఈ కొంచెము కాలములో మనము నమ్మకంగా జీవించినప్పుడు దేవుడు మనను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు, దీవించేవాడుగా ఉన్నాడు. అటువంటి దేవుని ఉదయకాల వేళలో స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు తన కుమారుడు, ముద్దు కుమారుడు, ప్రియకుమారుడు, రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభును మన కొరకు భూలోకానికి పంపించాడు. మానవుడు, దైవ మానవుడైనటువంటి ఆయన మానవుడిగా మధ్యవర్తిగా ఆకారాన్ని కోల్పోయినాడు, రిక్తుడైపోయాడు. మరి చూడనొల్లని వానిగా వ్యసనాక్రాంతుడిగా మార్చబడి ఆయన పొందిన గాయాల నుంచి వచ్చినటువంటి ఆ రక్తములో మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను చేశాడు. ఆయనకి ఇష్టలైన పిల్లలుగా చేశాడు. ఉచితమైన రక్షణ మనకు అనుగ్రహించాడు. అటువంటి రక్షణ జీవితంలో మనం ముందుకు సాగిపోతూ మనకిచ్చేటువంటి మనము పట్టుకున్నటువంటి ఆ పందెపు రంగంలో ముందుకు సాగిపోయే ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. హనోకు ఎలాగైతే నడిచాడో మరి ఆయన మరి కుటుంబం కలిగిన వాడుగా ఉన్నా కూడా దేవునికి ఇష్టడుగా మరి ఉంటూ నడిచిన వాడుగా ఎలాగైతే ఉన్నాడో మనము కూడా ఆయనకు ఇష్టలముగా ఉండి ఈ భూలోకంలో మనము ఆయన రాకడ వరకు నమ్మకంగా మరి ఉండవలసిన వారంగా మనం ఉంటున్నాం. మన కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన మరలా మూడవ దినం మృత్యుంజయుడు లేచి తన కూడా పార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తూ తిరిగి రానై ఉన్నాడు. అట్టి దేవుని కలిగినటువంటి మనం ధన్యులము కాబట్టి ఉదయకాల వేళలో ఆయన మనం ఎంతగానో స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, మీ దివ్యమైన లేఖనములలో ఆయన చదువుకునే భాగ్యాన్ని, అందులో ఉన్నటువంటి సత్యాన్ని మేము తెలుసుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు. హనోకు ఎలాగైతే మీతో కలిసి నడిచాడో తండ్రి ప్రభా, అలాగే మేము కూడా మా జీవిత యాత్రలు మేము మీ సన్నిధిలో నడిచే వారముగా, నింద లేని వారముగా ఉండటానికి, అర్థమైన హృదయం కలిగి మీ సన్నిధిలో మేము నడిచే వారముగా ఉండటానికి కృప చూపించమని మేము వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.